Are you guys excited? సార్ అది ఒక కొండ ఎక్కేసాం గైస్. అవునా నిజమా? ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. హే గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రూపా. ఏంటి పిల్ల తమ్నైన్ లో మాత్రం కొండలు కోనలు పెట్టి కైల్లో నడుస్తుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అది పక్కన పెట్టి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా మేము ఎక్కడికి ఎలా వెళ్ళామో వీడియోలో చూపించేస్తా వచ్చేయండి. యాక్చువల్ గా మా ఊరు వాళ్ళందరూ కలిసి 5:30కి ట్రాక్టర్లో స్టార్ట్ అవుదామని ప్లాన్ వేశారు. ఆబ్వియస్లీ నా గురించి మా నాన్నకు తెలుసు కాబట్టి 5:30కి స్టార్ట్ అవ్వడం కాదు కదా, అప్పుడు నిద్ర కూడా లేవనని మా నాన్నకు తెలుసు. అందుకని ముందు జాగ్రత్త మా కోసం ఆటో మాట్లాడారు. మేము అట్లీస్ట్ 6:30 కన్నా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 5:30కి స్టార్ట్ అవ్వాలన్న ట్రాక్టర్ వారు 6:30కి, మేమేమో 7:30 పైన స్టార్ట్ అయ్యాం. ఎక్స్పెక్టెడే ఇదైతే. అమ్మా తల్లి, స్టార్ట్ అయ్యాను అంటున్నావు కానీ ఎక్కడికి స్టార్ట్ అయ్యావు, ఎక్కడ ట్రెక్కింగ్ చేస్తున్నావో ఏమాత్రమన్నా చెప్పావా అని తిట్టుకుంటున్నారు కదా. అందుకనే ఊరి వాళ్ళందరితో కలిసి ఎంతో పవిత్రమైన స్తంభాలగిరి కోనకైతే వచ్చాము. ఈ స్తంభాలగిరి కోన డక్కిల్ మండలానికి చెందిన దేవుడి ఎల్లంపల్లి ఊరి దగ్గర నుంచి చాలా దగ్గర. ఈ స్తంభాలగిరికి మరొక పేరు కూడా ఉంది, అదే దేవుడి ఎల్లంపల్లి పైకొండలు. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే ఈ కార్తీక మాసంలో అయితే అస్సలు మిస్ అవ్వదు. ట్రాక్టర్ లో డైరెక్ట్ గా ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరకే వెళ్ళిపోతారు. కానీ మేము ఆటోలో రావడం వల్ల రోడ్ దగ్గర నుంచి నడవాల్సి వచ్చింది. అంటే ట్రెక్కింగ్ పాయింట్ కి ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ నడిచే వెళ్ళాలి. మేము వెళ్ళింది కార్తీక మాసం మొదటి సోమవారం, అంటే అప్పుడు మోతా తుఫాన్ ఉండింది. అందుకనే దారి మొత్తం ఇలా బుడదగా ఉండింది. మేమైతే చాలా ఎక్సైట్మెంట్ గా మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. గైస్ ఇప్పుడే మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? గైస్ ఏమనుకోవద్దు, మా వాళ్ళంతా అన్ప్రొఫెషనల్ వ్లాగర్స్ ఇంక్లూడింగ్ మీ. మా వాళ్ళు కొండ దగ్గరికి పోవడానికి దారి ఎదుగుతున్నారు గైస్. మేము అలా దట్టమైన అడవుల్లో రాళ్ళల్లో కొంచెం దూరం రాగానే మాకు కొన్ని పళ్ళు అయితే కనిపించాయి. వాటిల్ని ఊటి పళ్ళు అని అంటారు. మనం తినడానికి చాలా బాగుంటాయి, కొంచెం డిఫరెంట్ టేస్ట్తో. ఇంకా దారి పొడుక్కి మేము ఆ ఊటి పళ్ళు తింటూ మా ప్రయాణాన్ని అయితే అలా కొనసాగించాం. మనం కొండ దగ్గరికి చేరుకోవడానికి ఇలాంటివి 5 ఏర్లు దాటాలి. మాకు 2 ఏర్లలో నీళ్ళైతే కనపడలేదు. హలో ఫ్రెండ్స్, ఇది బొంత చెట్టు. దీన్ని వెంకయ్య స్వామి బొంతపాలు దాగిన పెరిగిన చెట్టు. ఇది పొరపాటు మన చేతి మీద పడితే యాసిడ్ లాగా మారిపోతుంది మన చెయ్యి. ఇది వెంకయ్య స్వామి స్వరూపమైన బొంత చెట్టు. ఆయన ఈ పాలు దాగి జీవించాడట, కానీ మనకు తెలీదు. మనం పొరపాటున కానీ దీన్ని తాగితే చెయ్యి కాలిపోతుంది ఫ్రెండ్స్. గైస్ పాపం మా అక్క భయపడతా ఉంది గైస్. అలా వచ్చేదారిలో మాకు తెలియని చాలా విషయాలు నేర్చుకుంటా వచ్చాం అడవిలో. అలా కొత్త విషయాలు నేర్చుకుంటూ సరదాగా నడుచుకుంటూ 3వ ఏరు దగ్గరకు కూడా వచ్చేసాం. మేము అలా ముందుకి నడిచి వస్తుంటే, నువ్వు దట్టమైన అడవిలో ఉంటే నాకేంటి, రోడ్డు పైన ఉంటే నాకేంటి అని నా దరిద్రం నాకు హలో చెప్పింది. ఇంకేంటి, నా 2 చెప్పులు తెగిపోయాయి. ఇక ఇలానే నడవలేమో అని అలానే నడక స్టార్ట్ చేసిన భయంగా. కానీ నా శివయ్య ఎప్పుడు నన్ను వదలలేదు. ఎందుకంటారా, నా చెప్పులు ఇలా తెగాయో లేవో మా ఊరి ట్రాక్టర్ కనిపించింది. ఇంకేంటి, నడిచే పని లేకుండా ఆ ట్రాక్టర్లోనే కలిసి అందరం స్టార్ట్ అయిపోయాం. ట్రాక్టర్లో ఉన్నప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేమందరం పాపయ్య స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి కొండలు ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలి, ఏ వెహికల్ వెళ్ళదు. ఈ పాపయ్య స్వామి దగ్గర పూజ చేసే పూజారి, మీరు ఈ వర్షంలో కొండలు ఎక్కితే తిరిగి రావడం కష్టం అవుతుంది, తిరిగి వెళ్ళిపోండి అని చెప్పిన మా ఊరు వాళ్ళు మాత్రం వెనకడిగే వేయలేదు. ఈ పాపయ్య స్వామికి పూజ చేసిన తర్వాతే కొండలు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు. మా ఊరు వాళ్ళు కూడా మమ్మల్ని క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత నీదే స్వామి అని మొక్కుకొని పూజ అయితే చేసేసారు. పూజ అయిపోయిన తర్వాత ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఒక కొండ ఎక్కేసాం గైస్. మొత్తం 5 కొండలు ఎక్కాలి. ఫస్ట్ కొండ ఈజీగా ఎక్కేస్తాం, కానీ 2వ కొండ ఎక్కేసరికి డైరెక్ట్ గా శివయ్య దర్శనం ఇచ్చేస్తాడు. అంత కష్టంగా ఉంటది 2వ కొండ. మేము మా ఊరు వాళ్ళతో కలిసి వెళ్ళాం కాబట్టి సరదాగా నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ మా అలసటిని అస్సలు లెక్క చేయలేదు. నాకు ఆ రోజు ట్రెక్కింగ్ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే,
వర్షంలో ఇలా కొండల్లో ఒక్కసారైనా ట్రెక్కింగ్ వెళ్ళాలి. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందంటే మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఈ కొండ మార్గం మాత్రం చాలా అంటే చాలా డేంజరస్. మేము ఫాస్ట్గా కొండెక్కేసి మా వాళ్ళందరి కోసం వెయిట్ చేయడం భలే సరదా అనిపించింది. మా వాళ్ళు అందరూ వచ్చే వరకు అలా కూర్చొని వెయిట్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అసలు అలసట అనే మాటే రానివ్వం. ఎందుకంత జాగ్రత్తగా ఉండాలంటే పక్కనే లోయ, ఈ సన్నదారిలోనే మనం జాగ్రత్తగా నడవాలి. మా ఊరి వాళ్ళు మొత్తం 3 బ్యాచెస్ అయిపోయారు. ఫస్ట్ బ్యాచ్ మా ముందు కొండలో ఉంది, ఇక మేమే సెకండ్ బ్యాచ్. మేము ఒక కొండలో నడుస్తున్నాం. మా బ్యాచ్లో పాపం వీడికి వచ్చినన్ని కష్టాలు ఎవరికి రావట్లేదు, అంత తిప్పలు పడుతూ నడుస్తున్నాడు. ఎన్ని తిప్పలు పడ్డా వ్యూ మాత్రం మన తిప్పలు అన్నిటికీ వర్తే వర్మ. అంత బాగుంటుంది. ఈ వే ఎంత డేంజరస్గా ఉందో అంతే బ్యూటిఫుల్గా కూడా ఉంది. మా 3వ బ్యాచ్ వాళ్ళు ఇందాక మేము ఏ కొండ మీద ఉన్నామో అదే కొండ మీద కనిపించారు. వర్షం మాత్రం అస్సలు తగ్గను అని అంటుంది. మేము అలా తడుచుకుంటూనే వెళ్ళాం. మేము అలా నడుచుకుంటూ ఈ వాటర్ ఫ్లో అయ్యే వరకు వచ్చేసాం. దీన్నే పాపయ్య గుండం అని అంటారు. మనకి ఈ అడవిలో వాటర్ ఎక్కడ దొరకవు కాబట్టి ఈ గుండంలో వాటర్ అందరూ తాగుతారు, చాలా బాగుంటాయి. ఇక మేము మా ఫైనల్ డెస్టినేషన్ కి అయితే చేరుకునేసాము. మేము కార్తీక మాసం ఫస్ట్ వీక్ లో వెళ్ళడం వల్ల వాటర్ ఫ్లో కొంచెం తక్కువగా ఉంది, కానీ థర్డ్ వీక్ లో వెళ్తే నేను ఈ స్తంభాలగిరికి రావడం ఇది 3rd టైం. ఇక్కడ వచ్చే వాటర్ ఫాల్స్ లో మునిగి దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి, కానీ వర్షం అయితే మమ్మల్ని ఆల్రెడీ తడిపేసింది. ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్ అని నమ్ముతాం మేమందరం. మాతో పాటు వచ్చిన వాళ్ళు పొంగల్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏ గుడి ఎవ్వరూ కట్టలేదు, నేచురల్ గానే ఏర్పడ్డాయి ఇక్కడ గుహలు అండ్ దేవుడు కూడా. మనం స్టార్టింగ్ లో పాపయ్య స్వామికి మొక్కుకున్నాం కదా, ఆయనకు సాక్షాత్తు ఆ పరమశివుడే కల్లో కనపడి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారంట. పాపయ్య స్వామి జీవిత చరిత్ర ఇప్పటికీ మనకి దేవుడి ఎల్లంపల్లిలో కనిపిస్తూనే ఉంటుంది. మేము పొద్దున్నుంచి ఉపవాసంతో కొండెక్కడం వలన మా అమ్మ పూజ చేసిన వెంటనే తిన్నాటికైతే వచ్చేసాం. ఈ కొండ ఎక్కుతూ ఉండే కొంది మన ఒళ్ళే మనకు బరువైతుంది. మా మమ్మీ అందుకనే సింపుల్ గా చపాతి అండ్ వెజ్ కర్రీ అయితే చేసుకొచ్చింది. ఇక మేము తెచ్చుకున్నటివి తినేసుకుని అందరం ముచ్చట్లు వేసుకున్నాం కూర్చొని. మేము అంత సీరియస్ గా ఏం ముచ్చట్లు ఆడుకుంటున్నాము అని వినడానికి మా ఫ్రెండ్స్ వచ్చాయి. ఇక నా అవతారం చూసి అవి అటు నుంచి అట్టే బెదురుకొని పారిపోయాయి. కొండెక్కేటప్పుడు 3 బ్యాచ్లుగా డివైడ్ అయినా దిగేటప్పుడు మాత్రం 2 బ్యాచ్లే. మా పిల్ల బచ్చా బ్యాచ్ మొత్తం ముందొచ్చేస్తే మిగతా వాళ్ళందరూ ఒక బ్యాచ్ గా వచ్చారు. వాళ్ళకి మాకు ఉన్న డిస్టెన్స్ ఒక కొండ. మేము ఒక కొండ మీద ఉంటే వాళ్ళు ఇంకో కొండ మీద విజిల్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా అంతే, అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కింతే మళ్ళా నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అంటిల్ అంటే కేర్, బాయ్.